తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. డిసెంబర్లో మంచి ముహూర్తాలు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వారి వారి బడ్జెట్లో పెళ్లిళ్లను జరుపుతున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పటి జనరేషన్ మాత్రం పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాడట్లేదు. ముఖ్యంగా యువత అత్యధికంగా ఖర్చు చేసి వాళ్ళ పెళ్లిని ఒక మెమరబుల్ ఘట్టంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లో ఉన్నాము. ఇక్కడ మనం ఒక కన్వెన్షన్ సెంటర్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున గ్రాండ్గా వెడ్డింగ్స్ చేసుకునేందుకు ఇటు డెకరేషన్స్ కావచ్చు, ఫుడ్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తోటి తమ మెమరబుల్ ఈవెంట్ని జరుపుకునేలాగా గ్రాండ్గా వెడ్డింగ్స్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా 40% పెళ్ళిళ్ళు 15 లక్షల వరకు చేసుకుంటే 9% వరకు పెళ్ళిళ్ళు మాత్రం ఇండియాలో దాదాపు 1 కోటికి పైగా ఖర్చు చేసి చేస్తున్నట్టు నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇక వెడ్డింగ్ ప్లానర్స్ కూడా వివిధ కాన్సెప్ట్స్లో పెళ్ళి సంబంధించిన ఇటు మండపాలు కావచ్చు, రిసెప్షన్స్, అట్లాగే హల్దీ ఫంక్షన్స్ కావచ్చు, ఇట్లాంటి రకరకాల కమ్యూనిటీస్ ఏదైనా కూడా వారి పెళ్ళి అనేది మెమరబుల్ డేగా ఉండాలని ఖర్చుకు మాత్రం వెనకాడట్లేదు. అయితే ఈ పెళ్ళిళ్ళ సీజన్లో అసలు డిమాండ్ ఎట్లా ఉంది వెడ్డింగ్ ప్లానర్స్కి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఒక వెడ్డింగ్ ప్లానర్ ఉన్నారు. సార్ బోలియే कैसे आजकल ये बजट कितना आप ले रहे हैं, कैसा चल रहा है वेडिंग सीजन? हैदराबाद के अंदर काफ़ी n नंबर ऑफ वेडिंग प्लानर्स है, डेकोरेटर्स है, केटर्स है और मल्टीपल्स वेंडर्स है, सप्लायर्स है. हर टाइप का यहाँ पर क्या है बजट से काम होता है. बेसिकली देखा है तो 20-25 हज़ार रुपये में एक वेडिंग डेकोर होता है. एक वेडिंग का अप्रॉक्सीमेटली 2 से 3 लाख रुपए में स्टार्ट है, 2-3 करोड़ तक भी होता है. और मैक्सिमम लोग तो मोर देन 10 करोड़ भी खर्चा करते हैं. जैसे डेस्टिनेशन वेडिंग हो रहे हैं काफ़ी सारे, तो इंडिया में और बहुत सारे हैपनिंग स्पॉट्स है. लोग सारे इंटरनेशनल वेडिंग्स भी कर रहे हैं. कौन सा टाइप एंटरटेनमेंट आप अरेंज कर रहे हैं वेडिंग रिसेप्शंस? यूजुअली लाइव बैंड अभी ट्रेंडिंग में है. अलग अलग वेडिंग के अंदर काफ़ी इवेंट्स होते हैं. संगीत होता है, वेडिंग होती है, रिसेप्शन होता है. हर इवेंट का एक अपना क्राइटेरिया है. उसके हिसाब से क्लाइंट्स के अपने अपने बजट के हिसाब से अलग अलग सेगमेंट्स है. ये आपका वेडिंग प्लानर आप करें ना, कौन सा बजट में आपका स्टार्टिंग से कितने तक रहते हैं और कितना लोग काम करते हैं? आप काम दे रहे हैं ना उनको, कैसा है इसमें? कैसा है, ये बजट जो है डिपेंड करता है क्लाइंट की चॉइस पे. अगर कैसा कोई 2-2.5 लाख के बजट पे काम कर रहा है तो उसमें जैसे है एक 3 से 4 वेंडर होते हैं. जैसे अपना स्टेजिंग प्लेटफॉर्म वाला हो गया, फ्लोरिस्ट हो गया, इलेक्ट्रिशियंस हो गया, शैंडलर लाइट्स वाले हो चुके. इसमें मल्टीपल है. जैसा जैसा क्लाइंट बजट देता है उसकी डिज़ाइंस पे काम करते हैं हम लोग पूरे కాన్సెప్ట్ చేసా బనాతే. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ యూత్ అయితే ఫోటోగ్రఫీ పైన కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ వెడ్డింగ్ సీజన్లో ఫోటోగ్రఫీకి డిమాండ్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మైకేల్ స్టూడియోస్ నుంచి మైకేల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చాలా ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పటి జనరేషన్ ఎందుకు ఇంతగా ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈరోజు చాలా సినిమాటిక్ వీడియోస్ కావాలి, కాన్సెప్ట్ బేస్డ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేసి కాంబినేషన్ స్టైలిస్ట్ కు అరేంజ్ చేస్తారు, మ్యూజిక్ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు ఒక పెళ్లి మీరు ఎంత బడ్జెట్ లో చార్జ్ చేస్తున్నారు, ఏమేమి ఆఫర్ చేస్తున్నారు? బడ్జెట్ ప్రకారం డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్. సో ఎనీవేర్ ఫ్రమ్ 75,000 to 3 lakhs 4 lakhs. సినిమాటిక్ వీడియో, డ్రోన్ షాట్స్, క్యాండిడ్ ఫోటోగ్రఫీ చాలా ఇష్టం. ఇంకోటి పెళ్ళి మనము సినిమాటిక్ కాకుండా రీల్స్ కావాలంటారు. ఎస్పెషల్లీ పెళ్లి కూతురు ఇమ్మీడియట్ కాగానే కొన్ని రీల్స్ పంపిమంటారు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫార్మాట్ వర్టికల్ అయిపోయింది కదా. సో వీ నీడ్ టు డెడికేట్ 1 కెమెరా ఫర్ రీల్స్, 1 కెమెరా ఫర్ సినిమాటిక్, 1 కెమెరా ఫర్ క్యాండిడ్, మినిమం 4 కెమెరాస్. ఇప్పుడు అన్ని వీడియోస్ డిఎస్ఎల్ఆర్ మీదే చేస్తున్నాము. సో మేమైతే నికానే వాడతాము. Z7, Z7 II, Z6, Z6 III. చాలా వరకు కూడా ఈ సినిమాటిక్ కాన్సెప్ట్ బాగా ఇష్టపడుతున్నారు కదా, దానికి తగ్గట్టు ఎడిటింగ్ కావచ్చు, తర్వాత పెళ్లి ఆల్బమ్. ఒకప్పుడు అంటే పెళ్ళి అంటే ఒక ఆల్బమే ఉండేది, ఇప్పుడు వీడియోస్ని బాగా ఇష్టపడుతున్నారు కదా. మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తుంటారు? మా దగ్గర వీ హ్యావ్ అబౌట్ 4 staff ఇన్ ద వీడియో సెక్షన్ అండ్ 4 staff ఇన్ ద ఫోటో సెక్షన్. 2 సైమిల్టేనియస్ అవ్వాలి. ఈరోజు కస్టమర్ కావాలంటే ఇన్స్టెంట్ కావాలి ఫొటోస్. సో అది ప్రాసెసింగ్ టైం పడుతుంది. సో వీ ట్రై టు గివ్ యాజ్ ఫాస్ట్ పాసిబుల్. ఒకసారి సాఫ్ట్ కాపీ అందిందనుకో మళ్ళీ వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. ఆల్బమ్ తొందరలో కావట్లేదు. ఆల్బమ్ డిసైడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. జనరల్లీ ఆల్బమ్ అయితే 6 months to 1 year అవుతుంది ఆల్బమ్ అయ్యే వరకు. వీడియోస్ అయితే 1 monthలో అయిపోతున్నాయి. సో యూజువలీ వీ కీప్ ద రెగ్యులర్ వీడియో ఫర్ పీపుల్ హూ హ్యావ్ ద పేషెన్స్ టు వాచ్ ద హోల్ వీడియో. బట్ ఇవాళ జనరేషన్ దే వాంట్ total story in 3 minutes, 4 minutes.
సో సినిమాటిక్ హెస్ పిక్డ్ అప్. మన హైదరాబాద్ కావచ్చు, ఇండియాలో ముఖ్యంగా ఈ వెడ్డింగ్ బడ్జెట్ అనేది భారీగా పెరుగుతుంది అంటున్నారు. ఎందుకు సార్, ఎందుకు ఇంత పెరుగుతుంది అనుకోవచ్చు? మల్టిపుల్ కెమెరాస్ వాడితే ఆటోమేటిక్ వర్క్ పెరుగుతుంది. ఎంత మ్యాన్ పవర్ పెడితే అంత కాస్ట్ పెరుగుతుంది. మళ్ళీ మ్యాన్ అవర్స్ ఆఫ్ డే పర్ కెమెరా, పర్ విజిట్, ట్రావెలింగ్, ఫుడ్, దాంతో పెరుగుతుంది. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ మినిమం 1 month to 3 months పడుతుంది. దానికోసం కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడున్న కాన్సెప్ట్స్లో అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, పెళ్ళి, ఇవన్నీ చేస్తున్నారు కదా, దాంట్లో మోస్ట్లీ వాళ్ళు రిక్వైర్మెంట్ ఏం అడుగుతున్నారు? యూజువలీ ద బ్రైడ్ ఇస్ పర్టిక్యులర్ ఎట్లా కావాలని. సో దే విల్ షో సమ్ రెఫరెన్సెస్ అండ్ దే విల్ గివ్ ఐడియాస్ అండ్ దే విల్ పుట్ అస్ ఆన్ టు వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్. వాళ్ళు చూసుకుంటారు, ఓవర్సీ చేస్తారు. దే విల్ షో హూ ఇస్ ఇంపార్టెంట్. ఎస్, ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు హైదరాబాద్ లాంటి సిటీస్లో పెళ్ళిళ్ళు ఎవరైతే భారీ బడ్జెట్తో చేసుకుంటారో వాళ్ళు ఫోటోగ్రఫీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాటిక్ కావచ్చు, రీల్స్ కోసం వీడియోస్ని ఎక్కువగా ఇన్స్టెంట్గా తీసి వెంటనే వాళ్ళ పెళ్లి కూతురు కావచ్చు బంధువులకి చూపించుకునేలాగా వర్క్ని కూడా స్పీడప్ చేయాలి. కాబట్టి అదేవిధంగా బడ్జెట్ కూడా పెరుగుతున్నట్టు ఇటు ఫోటోగ్రఫీ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అయితే రోజు రోజుకు మారుతున్న ట్రెండ్ కావచ్చు, దానికి తగ్గట్టుగా యూత్ కూడా ఈ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీని చాలా వరకు ఇష్టపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ హైదరాబాద్లో వెడ్డింగ్ మార్కెట్లో చాలా కీలకంగా పెళ్లి షాపింగ్ బట్టలకైతే బాగా డిమాండ్ ఉంది. అయితే ప్రజెంట్ ఈ 2 నెలల నుంచి జరుగుతున్న ఈ వెడ్డింగ్ సీజన్కి సంబంధించి సేల్స్ ఎట్లా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు శ్రీకృష్ణ సిల్క్స్ నుంచి మాట్లాడడానికి మేనేజర్ గారు ఉన్నారు. సో చెప్పండి, ప్రజెంట్ హైదరాబాద్లో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది, ఎట్లా ఉంది సేల్స్, ఏమేమి కొంటున్నారు బ్రైడల్ కోసం? ఈసారి అనేది బ్రైడల్ సెలెక్షన్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి మన దగ్గర కూడా. అండ్ బ్రైడల్కి కూడా 4-5 శారీస్ ఎట్లాగో రిక్వైర్మెంట్ ఉంటుంది ప్రతి కస్టమర్కి కూడా. అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఇది మెయిన్ తలంబ్రాల కోసం అని చెప్పి కూడా ఇలాంటి మీకు గోల్డ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్లో రెడ్ కలర్ కింద వచ్చేసి మీకు ఇలాంటి ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్. ఇది మొత్తం ప్యూర్ జరీతోని డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చినాయి. ఇలాంటి కాన్సెప్ట్లో కూడా మీకు చాలా వెరైటీ దొరుకుతుంటుంది. మన దగ్గర ఏంటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి బయటికన్నా మీకు చాలా అంటే చాలా రీజనబుల్ కలెక్షన్లో యూనిక్ వేర్ అంటే రెగ్యులర్గా అంటే అందరి దగ్గర చూస్తూ ఉంటారు కానీ మన దగ్గర కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది. ఏ రేంజ్ నుంచి ఉన్నాయి, ఎన్ని కొంటున్నారు ఒక పెళ్ళికి, పెళ్లి కూతురికి? మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 8,000 రూపీస్ నుంచి కంచిపట్టు శారీస్ ఉంటాయి మేడం. మెయిన్ స్పెషల్లీ బ్రైడ్ దగ్గర అంటే మీకు 1,500 రూపీస్ నుంచి 3.5 lakh 4 lakhs వరకు మన దగ్గర శారీస్ కలెక్షన్ ఉంటుంది మీకు. అంటే ఇప్పుడు ఒక పెళ్లి కూతురు కానీ వచ్చి మినిమం 4 to 5 శారీస్ అనేది రెగ్యులర్గా తీసుకుంటుంటారు ప్రతి ఒక్కటి. తలంబ్రాలు అని, ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి, అండ్ వ్రతానికి కానీ ఇట్లా డిఫరెంట్ నోములు కానీ దానికి దీనికని అన్నీ ఉంటాయి కదా. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ సీజన్లో ఎలాంటి కలర్ కాంబినేషన్స్, ముఖ్యంగా పట్టులో ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? ఇప్పుడు ఎక్కువగా అంటే లెవెండర్ కలర్కి చాలా క్రేజ్ ఉందండి. రెడ్ కలర్ అంటే ట్రెడిషనల్ ఆల్వేస్ ఎప్పటికీ బాగుంటుంది. పెళ్లి కలెక్షన్కి ఎప్పుడు ఎక్కువగా తీసుకునేది రెడ్, గ్రీను అలాంటి ట్రెడిషనల్ కలర్స్, ఎల్లోస్ అలా ఎక్కువ రెగ్యులర్గా తీసుకుంటారు. కొంచెం ఇట్లా డిజైనర్గా కావాలి, డిఫరెంట్గా కావాలంటే ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు చాలా ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ ఇట్లా గోల్డ్ సెల్ఫ్ శారీస్ అని కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి. చాలా అంటే చాలా లేటెస్ట్గా ఉంది ఇప్పుడు. ఇది కూడా సెల్ఫ్ ప్రధానానికి, మెయిన్ తలంబ్రాలకి, ప్రధానానికి అట్లా డిఫరెంట్గా కలెక్షన్స్ ఇప్పుడు వచ్చినాయండి. ఇప్పుడు కూడా బ్రైడల్ చీర అనగానే చాలా ఏళ్ళ వరకు కూడా గుర్తుండిపోయేది కాబట్టి అందుకోసం ముఖ్యంగా ఈ చేనేతలో ఎక్కువ తీసుకుంటున్నారా, లేకపోతే పవర్ లూమ్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయా? లేదండి, మా దగ్గర ఓన్లీ హ్యాండ్లూమ్సే పెడతాము. అండ్ ఎక్కువగా సేల్ అయ్యేది కూడా హ్యాండ్లూమ్ శారీసే సేల్ అవుతాయండి. ఇప్పుడు పెళ్ళంటే 5 రోజుల ఫెస్టివల్ లాగా చేస్తున్నారు. అందులో సంగీత్ కావచ్చు, మెహందీ, పెళ్లి కూతురు చేయడం, వాటికి సంబంధించిన కలెక్షన్ ఏమేమి ఉన్నాయి? వాటికి సంబంధించి కూడా మన దగ్గర గాగ్రాస్ అనేటివి సెమీ స్టిచ్డ్ కానీ రెడీమేడ్ కావాలంటే కూడా కస్టమైజ్ కూడా చేసిస్తాం. బ్రైడ్ గ్రూమ్కి కూడా మొత్తం ఫ్యామిలీకి కావాలి సేమ్ థీమ్, ఇప్పుడు థీమ్ కూడా నడుస్తుంది, మొత్తం ఫ్యామిలీ థీమ్ అని కూడా నడుస్తుంది. అలా కూడా మనం కస్టమైజ్ చేసిస్తాం. వాళ్ళకి హెవీ గాగ్రాస్ నడుస్తున్నాయి. దీంట్లో మీకు సింపుల్గా కావాలంటే సింపుల్గా ఆప్షన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో. మెహందీకి వేసుకుంటారు, కొందరు రిసెప్షన్కి కూడా వేసుకుంటారు, అండ్ కాక్టైల్ పార్టీస్కి కూడా అట్లా ఇండో వెస్టర్న్ కావాలి అని అట్లా కూడా కొందరు ప్రిపేర్ చేస్తుంటారు. అట్లా ఎంత బడ్జెట్ నుంచి ఉన్నాయండి ఇవి? దీంట్లో మన దగ్గర వచ్చేసి 10,000 నుంచి 60,000 వరకు ఉన్నాయండి. రూమ్కు సంబంధించి ఎక్కువగా వీళ్ళు కలర్ కాంబినేషన్స్ కావచ్చు, థీమ్ లాగా తీసుకుంటున్నారు కదా, ఎంత బడ్జెట్లో చేస్తారు? బడ్జెట్ అంటే డిపెండ్ ఆన్ వాళ్ళ సెలెక్షన్ బట్టి, అంటే డిజైన్ బట్టి మీకు సెలెక్షన్ బట్టి ఉంటుంది. మినిమం 15,000 నుంచి మీకు గ్రూమ్కి కూడా మనం చేసిస్తుంటాం డ్రెస్. ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు కదా, ఎంతమంది వర్కర్స్ చేస్తుంటారు?
మా దగ్గర ఆల్రెడీ 7-8 పీపుల్స్ ఉంటారండి, బుటిక్లో కూడా ఉంటుంది. అండ్ డిజైనర్స్ కూడా 2 డిజైనర్స్ ఉంటారు, అసిస్ట్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా ఏం కానీ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కూడా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఇట్లా సింపుల్గా ఏమైనా కావాలి అనుకుంటే ఇట్లా డిజైనర్ వేర్ కలెక్షన్ కూడా మీకు యూనిక్గా ఉంటాయి. మీకు ఇవన్నీ సింపుల్గా డీసెంట్గా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కూడా వేసుకోవచ్చు మీరు. పెళ్లి కూతురు అని కాకుండా సైడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి పెళ్లి కాబట్టి సిస్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా సింపుల్గా ఏమైనా కావాలన్నా ఇలా చాలా ఉంటాయి మన దగ్గర, కస్టమైజ్ చేసినవి ఉంటాయి. చూసారు కదా, ఇప్పటి జంటలు పెళ్లికి ఎంత ఖర్చైనా చేయడానికి వెనుకడట్లేదు. ముఖ్యంగా డెకరేషన్ దగ్గర నుంచి ప్రీ వెడ్డింగ్ షూట్స్, అట్లాగే జ్యువెలరీ షాపింగ్ అవ్వచ్చు, ఇట్లాంటి యూనిక్ డ్రెస్లను కూడా కొనేందుకు చాలామంది బ్రైడ్స్ ఇష్టపడుతున్నారు. ఓవరాల్గా అయితే రోజు రోజుకి పెరుగుతున్న ట్రెండ్స్కు తగ్గట్టుగా పెళ్ళిళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కటిగా తమకంటూ ప్రత్యేకంగా ఉండాలని చూసుకుంటున్న జంటలు చాలా వరకు పెరుగుతున్నారు. ఇందుకోసం లక్షలు ఖర్చు పెట్టి తమకు మెమరబుల్ డేగా మిగిలిపోయేలాగా పెళ్లి వేడుకని చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. ఇది ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో వెడ్డింగ్ సీజన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.